అసలైన తురుం ఖాన్ ఇతడే, తుర్రేబాజ్ ఖాన్. బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగిందని మనందరికీ తెలుసు. కానీ దానికంటే ముందే మన తుర్రేబాజీ ఖాన్ బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గనుడు. 1857 జూలై 15 దాదాపు 500 మందితో కలిసి హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ, ప్రస్తుత కోటి ఉమెన్స్ కాలేజ్ పై దాడికి నాయకత్వం వహించారు. నిజాం పాలకులు బ్రిటిష్ వారికి సహకరిస్తున్నా లెక్క చేయకుండా బ్రిటిష్ రాజ్యాధికారిని సవాలు చేశాడు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో హైదరాబాద్ తరపున పోరాడిన గొప్ప వీరుడు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన ఈ స్థానిక హీరోను హైదరాబాద్ సిపాయి తిరుగుబాటు నాయకుడిగా ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు తుర్రేబాజ్ ఖాన్ ను బంధించి కారాగారం నుండి తప్పించుకునే క్రమంలో హత్య చేశారు. ఆనాటి వీరయోధుల స్మారకార్థం హైదరాబాద్ నగరం నడి ఒడ్డున గల కోటిలోని సిటీ బస్టాండ్ వద్ద స్వతంత్ర భారత ప్రభుత్వం 1957లో స్మారక స్తూపాన్ని నిర్మించింది. గ్రానైట్ స్తంభం, దాని 4 దిశల పహారు కాస్తున్నట్టు ఉన్న 4 ఏనుగుల శిలా విగ్రహాలతో చక్కని స్మారక చిహ్నం ఏర్పాటయ్యింది.